కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గులు, ఫ్యాక్షనిస్టులు లూటీ చేసే వాళ్ళు అధికారంలో ఉంటే ప్రజాసేవ చేయలేరని, బీజేపీ కార్యకర్తలు రక్తంతో ప్రజాసేవ ఉందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో 2 తెలుగు రాష్ట్రాల్లో జెండా ఎగురవేస్తామన్నారు. 4 ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేసి 4 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తాడని, ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకులకు కాదు దేశ నాయకులకని సీఎం జగన్ చెప్పాడని తెలిపారు. రాజధాని కొరకు కర్నూలు పార్లమెంటు పరిధిలో స్థలం లేదని, ఉంటే పార్యం నియోజకవర్గం పరిధిలో ఉందని, వచ్చిన నంద్యాలకు దక్కుతుందన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జెండా ఎగరబోయబోతున్నది. ఇందులో భాగంగా రాజధానులు అనేది మరి క్లుప్తంగా మీకు చెప్తాను. జగన్ గారు రాష్ట్ర ప్రణాళికా బోర్డుని అది రద్దు చేస్తూ 4 ప్రణాళికా బోర్డులను చేయబోతున్నారు. 4 ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతానికి ఒకటి, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు కలిసి ఒకటి, ప్రస్తుతం ఉన్న అమరావతి, గోదావరి జిల్లాలో ఒకటి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం కలిసి ఒకటి. మేమంతా 3 ప్రాంతాలు అనుకునే వాళ్ళం. ఆయన 4 ప్రాంతాలుగా గుర్తించాడు. ఆ 4 ప్రాంతాలకు ప్రణాళికా బోర్డులను పెట్టారు. ఈ 4 ప్రాంతాల్లో కూడా లీడర్లు ఉండే వాళ్ళని డిప్యూటీ సీఎంగా ఇవ్వటం జరిగింది. మీరు మామూలుగా ఎక్కడైనా చూస్తే ఒకటి, లేకపోతే మ్యాక్సిమం 2 డిప్యూటీ సీఎంలు చూసేవాళ్ళు.